तलवार का बदले में तलवार, रिवाल्वर का बदले में रिवाल्वर, शांति का बदले में शांति. మా జోలికి వస్తే మాత్రం ఇబ్బంది పడతాం. అంటే ప్రభుత్వం ఉంది, చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కదా, దీనికి చంపుకునే పరిస్థితి వరకు ఎందుకు వెళ్తుంది? ఆ చట్టం మీద భయం ఉంటే వాడు ఎందుకు ఎత్తాడు? అది మీ ఆ స్పీడ్ ఏంటి? మీరు ఒక ఎమ్మెల్యే, మిమ్మల్ని చూసి ప్రజలు కూడా ఫాలో అవుతూ ఉంటారు, మిమ్మల్ని చూసి మీ అభిమానులు కూడా నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఎన్ని రోజులు పడి ఉండమంటారు? ఇట్లా పడుండి కాశ్మీర్ లాగా కావాలా, పడుండి వెస్ట్ బెంగాల్ లాగా కావాలా? ఇక ముందు చెల్లద్దు. కొడతా ఉంటే, పడతా ఉంటే, చస్తా ఉంటే ఏం చేస్తారు? ఏం చేశారు మీ విలేకరులు? అంటే మీరొక్కలే హిందుత్వాన్ని భుజాన్ని వేసుకున్న ఎమ్మెల్యే, మిగతా ఎమ్మెల్యేలకి ఇవన్నీ కనిపించట్లేదా? మనతో పాటు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. ఆయన ఏ కామెంట్స్ చేసినా వివాదాస్పదం అవుతాయి. ఏదన్నా నిర్మోహమాటంగా మనసులో ఏదనుకున్నారో అది ఓపెన్గా చెప్పారనుకుంటారు. దానివల్ల కొన్ని సమస్యలు కూడా కొని తెచ్చుకున్న సందర్భాలు, విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాకేష్ రెడ్డి గారు, ఆ స్పీడ్ ఏంటి? మీరు ఒక ఎమ్మెల్యే, మిమ్మల్ని చూసి ప్రజలు కూడా ఫాలో అవుతూ ఉంటారు, మిమ్మల్ని చూసి మీ అభిమానులు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఏంటి కలిసి ఉందాం, చంపుకుందాం అంటున్నారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే దాన్ని ఎలా తీసుకోవాలి? ఒక ఎమ్మెల్యే సాక్షాత్తాలో మాట్లాడడం ఏంటి? అంటే ఒక అమాయక హిందువులని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే, చిన్న 40 ఏళ్ళు కష్టపడి రూపాయి ఇటుక జమ చేసుకున్న ఒక అపార్ట్మెంట్ కొంటే గుండాలు వచ్చి, ముస్లిం గుండాలు వచ్చి, సంఘ విద్రోహ శక్తులు వచ్చి భార్య ముంగాటే భర్తలను కొట్టుడు, భర్తల ముంగాటే భార్యలను కొట్టుడు. అంటే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మేము కలిసి ఉందామని మీరు, చంపుతామని మీరు అంటే ఎన్ని రోజులు భరించాలా? కాబట్టి కలిసి ఉందామంటే కలిసి ఉందాం, చంపుకుందామంటే చంపుకుందాం. దాని తప్పేముంది? నువ్వు ఆయుధం పడితే ఆయుధంతోనే సమాధానం ఇస్తామని మేమంటున్నాము. లేదు ఈ చెంప కొడితే ఆ చెంప, శాంతి వచనాలు అవి ఇంకా పోయినాయి. అవి ఏరో కదా, నెహ్రూ కుటుంబం, గాంధీ కుటుంబం హిందువులను ఎట్లయితే ఈ రకంగా ఈ పరిస్థితికి తీసుకొచ్చారో ఈ దేశంలో, ఇంకా ముందు మేము టార్గెట్ చేయము ఈ సమస్య. మేము బతకాలంటే మాకు గౌరవం ముఖ్యం. మేము ఇతరు వాళ్ళని ఏమనట్లేదు, మా జోలికి వస్తే మాత్రం ఇబ్బంది పడతాం. అంటే ప్రభుత్వం ఉంది, చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కదా, దీనికి చంపుకునే పరిస్థితి వరకు ఎందుకు వెళ్తుంది? ఆ చట్టం మీద భయం ఉంటే వాడు ఎందుకు ఎత్తాడు? అది ఆ చట్టం ఉన్నదని వాడికి ఉనికిలో ఉంటే వాడు ఎందుకు చేస్తాడు? ఒక అమాయకమైన హిందూ బిడ్డని, ఇప్పుడు నినాక మొన్న మా మోర్తాడు గ్రామంలో 40 మంది ఓడతారు ఒక హిందూ బిడ్డని, ముదిరాజు బిడ్డని. ఇక ఇప్పుడు అంటే ముదిరాజులు బీసీలు అంటే ఒక ఇబ్బంది పడతారు. అంటే ముదిరాజులను, బీసీలను ముస్లిమ్స్ కొట్టచ్చు. అంటే ఎక్కడైనా ఏదైనా మా మధ్యన, హిందువుల మధ్యన చిన్న గొడవ అయితే బీసీలు, ఎస్సీలు, ఓసీలను తీసుకొస్తారు ఈ కుల వ్యవస్థని. కానీ అదే ఒక బీసీ బిడ్డని దారుణంగా, అంటే బుల్లెట్ మీద ఎక్కించి తింపు, నడి రోడ్డు మీద బుల్లెట్ కాలు ఇరుగొట్టి భార్య బిడ్డలను బెదిరించడం. ఇద్దరు బిడ్డలు, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా బెదిరించడం. మీరు కాంప్రమైజ్ కానీ లేకపోతే మీ బిడ్డల్ని చంపుతారని. ఈ దౌర్జన్యాన్ని అడుగుతున్నాను నేను. అంటే ఎన్ని రోజులు పడి ఉండమంటారు? ఇట్లా పడుండి కాశ్మీర్ లాగా కావాలా, పడుండి వెస్ట్ బెంగాల్ లాగా కావాలా? ఇక ముందు చెల్లద్దు. అంటే మీరొక్కలే హిందుత్వాన్ని భుజాన్ని వేసుకున్న ఎమ్మెల్యేనా? మిగతా ఎమ్మెల్యేలకి ఇవన్నీ కనిపించట్లేదా? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి కనిపించట్లేదా హిందువుల మీద దాడులు? దేశంలో చాలామంది పుడతారు, చేస్తారండి ప్రపంచంలో. ఛత్రపతి శివాజీ గారు ఒక్కరే ఎందుకు పోరాడారు? ఛత్రపతి సాంబాజీ గారు ఎందుకో పోరాడారు? దేశంలో కూడా చాలామంది సన్యాసులు పుట్టారండి, కానీ స్వాతంత్రం గురించి కొందరే పోరాడారు. సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు. అందరూ ఉరితాడు ముద్దాడలేదా? నెహ్రూ గిట్లా నెహ్రూ ఉరితాడును ముద్దాడలేదు, గాంధీ నెహ్రూతాడును ముద్దాడలేదు, భగత్ సింగ్ ముద్దాడిండు. సుభాష్ చంద్రబోస్ ఈ దేశం నుంచి వెళ్ళి విదేశ సాయం తీసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేసిండు. వీరులు చరిత్రలో కొందరే పుడతారండి. కాబట్టి మేము మా జాతి గురించి పోరాడాలనుకుంటున్నాం తప్ప ఇతర జాతికి వ్యతిరేకం కాదు. మనం అందరికీ ఆపాదించలేం కదా, మొత్తం ముస్లిమ్స్ని మనం అనేలేం కదా, అలానే మొత్తం హిందూని వాళ్ళు అనలేరు కదా. ఇది ఒక ఘటన జరిగింది, ఘటనలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. అది పక్కన పెట్టి దాన్ని మొత్తం ముస్లిమ్స్కి ఆపాదించడం అనేది మీరు ఎలా సమర్థించుకుంటారు ఆ విషయాన్ని? మేము అన్నాం అదే అండి, మేము అందరు ముస్లిమ్స్ అనలేదు. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా పాకిస్తాన్ని పటంలోకి లేపేయాలన్నాడు మొన్న సభలో. మేమన్నాం పాకిస్తాన్ని పటంలోకి లేపేయం, అక్కడ సామాన్య ప్రజలు ఉంటారు. మాకు సామాన్య ప్రజలతో పేచి కాదు, ఉగ్రవాదులతోనే పేచి, ఉగ్రవాదులు నిర్మూలించడం మా ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. కాబట్టి మా ఆశయం క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. ఎవరైతే ఆ గుండాల రూపంలో హిందువుల మీద దాడి చేస్తున్నారో వాళ్ళకే సరైన జవాబు. ఒకవేళ ఇట్లా చట్టాలకు ఇంటలేరు. ఇంతకుముందే దేశద్రోహం కేసులో బయటకు వచ్చారట. ఇంకా దేశద్రోహ చట్టాలు కూడా ఏం ఉపయోగపడతారు. కాబట్టి ఇంకా దానికి సమాధానం, వాడు ఏ సమాధానం చెప్తాడో, ఏ రకంగా మన మీద దాడి చేస్తాడో ఆ రకంగా దాడి చేద్దామంటున్నాం. చట్టం తన పని తను చేయనప్పుడు ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చు. అదే అంటారు రాజ్యాంగంలో కూడా ఆత్మరక్షణ ముఖ్యం అన్నది. నువ్వే నీ శ్వాస ఆగిపోయిన తర్వాత ఇంకా నీకు ఏ చట్టము, ఏ న్యాయము, ఏ ధర్మం పనికి వస్తుంది?
కాబట్టి హిందువులని బతకండి, మీ దేశం ఒకటే ఉంది. రోజు రోజుకు మైనారిటీలు అవుతున్నారు, సంఖ్య వాడు పెంచుతున్నాడు, డబ్బు నువ్వు పెంచుతున్నావు. ఇప్పుడు ఎక్కడా లేని సమస్య ఒక ఓల్డ్ సిటీలోనే ఎందుకు తలెత్తుతుంది? అది ఒక ప్రత్యేక దేశం. అది ఎందుకు హిందువులు అక్కడే భయంగా బ్రతకాల్సి వచ్చిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మిగతా పార్టీలు బీఆర్ఎస్ కానీ, అంతకుముందు బీఆర్ఎస్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ, అదే నేననేది, వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక బీజేపీ మాత్రమే దీని గురించి ఎందుకు మాట్లాడే వరకు వస్తుంది పరిస్థితులు? అక్కడ ఎందుకు అంత ప్రత్యేక చట్టం ఉందా? ప్రత్యేక రాజ్యం అది ఓల్డ్ సిటీ అనేది ఈరోజు? అక్కడనే కాదు, బైన్సా కావచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కావచ్చు, లేదు ఈ భారతదేశంలో ఉన్న ఎక్కడైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న ప్రాంతాలు, అస్సాం బార్డర్ జిల్లాలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ బార్డర్ జిల్లాలు కావచ్చు, కాశ్మీర్ రాష్ట్రం కావచ్చు, ముస్లిమ్స్ ఎక్కడెక్కడైతే మెజారిటీ అయినారో అన్ని చోట్ల ఇదే స్థితి. అంటే ఇంకా నేనేమంటున్నానంటే హిందువుల్ని ఇంకెక్కడెక్కడికి పరిగెడతారు? ఇప్పుడు ఇది అడగాల్సింది మీరు కాంగ్రెస్ వాళ్ళండి. మీరు పరిపాలించారు కదా 65 ఏళ్ళ, ఉన్న హిందువులందరినీ ఎందుకు పంపించారు ఓల్డ్ సిటీకి వెళ్ళి? ఆడబిడ్డలను అత్యాచారాలు చేయించారు, అమాయకులని హత్యలు చేయించారు, కత్తిపోట్లు ఓడిపించారు. మొత్తం ఇంత 65% ఉన్న ఓల్డ్ సిటీల హిందువుల్ని ఇప్పటికీ జరుగుతున్నాయి అవి ఇంకుంటే కదా హిందువులందరూ ఎళ్ళ కొట్టారు. ఎవడు వెళ్ళిపోతాడా? తన కట్టుకున్న కలల సౌధం, కన్న బిడ్డలకు రక్షణ లేకుండా అట్లాంటి స్థితులు క్రియేట్ చేశారు. కాబట్టి ఓల్డ్ సిటీలో వాళ్ళు ఇంకా బయటడానికి ఒకడు అయోధ్య నగర్ వెళ్ళాడు, ఒకటి జడ్చర్లు వెళ్ళాడు, ఒక రామాయణపేట వెళ్ళాడు. మళ్ళీ కొత్త సిటీకి వెళ్ళి మళ్ళీ ఎక్కడ వెళ్తారో హిందూ ప్రజలు నిర్ణయించుకోవాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారండి. వాళ్ళ పాపం నిజంగా కూడా వాళ్ళు ఏ రోజైతే 1940లో దేశం విడిపోయిన, దేశం ఎందుకు విడిపోయింది? దేశం విడిపోయిన ఉద్దేశం సమసిపోయిందా? లేదు. మరి ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు లేకుండా ఎందుకు చేశారు? పాకిస్తాన్లో హిందువులను లేకుండా ఎందుకు చేశారు? బంగ్లాదేశ్లో కూడా ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. కాశ్మీర్లో హిందువులను లేకుండా ఎందుకు చేశారు? చెప్పండి. పెరిగిందా తరిగిందా? మసీదులు ఈ దేశంలో పెరిగినాయా? ఒకవేళ ఇస్లామిక్ దేశం మీరు ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఇస్లామిక్ తగ్గల కదా. మరి 6 లక్షల మసీదులు ఎట్లా కడతారు? 3 కోట్ల ఉన్న 24 కోట్లు ఎట్లా అవుతారు? మరి సమసిపోయింది ఆ సమస్య. 1940లో దేశ విభజన సమస్య వచ్చినప్పుడు, ఒక మత ప్రాతిపదికన ఒక దేశం విడిపోయినప్పుడు ఇంకా ఇట్లా ఎందుకు పెరుగుతున్నది? అంటే జిహాదులు తగ్గారా? దర్గాలు తగ్గినాయా? మసీదులు తగ్గినాయా? మద్రాసాలు తగ్గినాయా? లేదు హిందువులకు అవమానాలు తగ్గినాయా? ఎక్కడ హిందువులు ముస్లిమ్స్ మీద దాడి చేయట్లేదా? ఇలాంటి ఘటనలు లేవా? నో, ప్రపంచంలో లేదు. ఇది సర్వే జనో సుఖినో భవంత్, వాసుదైక కుటుంబం అన్నది ఒకటే ఉంది మా మతంలో. ప్రపంచంలో మనుషులంతా ఒకటే కుటుంబం అన్న ఏదైతే సిద్ధాంతం సనాతన ధర్మం నుంచి వచ్చింది. ఇక మీరు ఎక్కడన్నా కోడిగుడ్డు మీద ఈకలు వ్యక్తం అంటే మేము చెప్పలేం, కానీ ప్రతి చరిత్రనికి హిస్టరిక్తో డేట్తో చెప్తాను. 1300 కాదు రాకేష్ రెడ్డి గారు, మీరు కాకతాళీయంగా అనేసారా? ఇప్పటికీ ఆ మాట మీద మీరు కట్టుబడి ఉన్నారా? మీరు ఏదైతే కొన్ని కామెంట్స్ ఏం కామెంట్స్ ఏం లేదండి. తల్వార్ కా బదులమే తల్వార్, రివాల్వర్ కా బదులమే రివాల్వర్, శాంతి కా బదులమే శాంతి. నీకేం కావాలో నువ్వు నిర్ణయించుకో. కలిసి ఉందామా లేకపోతే ఏం చేసుకుందాం? మేము కలిసి ఉందామని అనుకుంటున్నాం కాబట్టి ఈ రకంగా సంయమంగా ఉన్నాం. ఇంకెన్నొద్దులు చంపుతారు, ఎన్నొద్దులు ఆడబిడ్డలు వెస్ట్ బెంగాల్ మానభంగాలు చేస్తారు, ఎన్నొద్దులు కాశ్మీర్లో హిందువులు నూచకోత కొత్తారు. ఎన్ని రోజులు ఇది? మేమేమంటారు? మొత్తం హిందూ ప్రజలను చైతన్యపరుస్తున్నాం. ఒరే మారునరా, మారకపోతే చస్తారు. మారునరా అంటే తిరగబడండినా? తిరగబడి నిన్ను నువ్వు కాపాడుకో. అది కృష్ణుడు గీతాసారం. అర్జున ఆయుధం పట్టు. నీ ధర్మం మీద దాడి, నీ మీద దాడి చేసినప్పుడు ఇంకా నీకు నీచానికి ఏం ఉండకూడదు. నీకు ఎదుటోడికి ఏం సమాధానం ఉందో ఆ సమాధానం. ఎదుటోడికి ఏ భాషలు అర్థమవుతుందో ఆ భాష మాట్లాడు. ఎదుటోడికి ఏ రకమైన వ్యవహారం కావాలో, ప్రతిస్పందన కావాలో ఆ రకం స్పందించు. కొడతా ఉంటే, పడతా ఉంటే, చస్తా ఉంటే ఏం చేస్తారు? ఏం చేశారు మీ విలేకరులు? ఏం చేశారు? వెస్ట్ బెంగాల్లో ఏం చేశారు? పాల్గామ్లో ఏం చేశారు? కాశ్మీర్లో ఏం చేశారు? ఏ మీడియా ఏం చేసింది? లక్షలాది మంది ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నదా? ఏదైనా ఉందా? ఎక్కడన్నా తన దేశ ప్రజలు, ఫర్ ఎగ్జాంపుల్ సౌదీలో, అక్కడ ఏమైనా శరణార్థులు ఉంటారా? ముస్లిమ్స్, క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియన్స్ శరణార్థులు ఉంటారా? ఈ భారతదేశంలో ఒకటే ఈ దరిద్రం. హిందువుల మెజారిటీ కూడా హిందువులు శరణార్థులు ఉంటారు ఈ దేశంలో.